మూడో ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచ పటంలో ఏ దేశమో మిగలదు. అన్ని మాడి మసి కావడం ఖాయం. ఇది భయపట్టేందుకు కాదు, పచ్చి వాస్తవం. ప్రతి దేశం వద్ద రహస్యంగా అణ్వాయుధాలు ఉండడమే దీనికి కారణం. ఏ దేశం కూడా మరో హిరోషిమా నాగసాకిలా మారకూడదని ప్రపంచ శాంతి కోరుతూ అన్ని ఐక్యరాజ్య సమితి చెబుతున్నా, అణు ఒప్పందాలు ఉంటున్నా చైనా వాటిని కాలరాసి రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తోందని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తోంది. ఈ వ్యాఖ్యల్ని అమెరికా వ్యూహంగా తీసుకోవాలా, ప్రమాద సంకేతంగా తీసుకోవాలా? అణుయుద్ధం, న్యూక్లియర్ వార్ అధునాతన విశ్వాన్ని విపరీతంగా భయపెడుతున్న అంశం. దేశాల మధ్య పోటీలు పెరిగిపోతుండటంతో ఎప్పుడు ఏ దేశం మిత్రదేశమవుతుందో శత్రుదేశమవుతుందో చెప్పలేని పరిస్థితి. అయితే ఈ విషయాన్ని సాకుగా చూపి అగ్రరాజ్యం అమెరికా తన పబ్బం గడుపుకోవాలని చూస్తోందా అన్న అనుమానాలు ఈ మధ్య కాలంలో తలెత్తుతున్నాయి. తనకు నచ్చని, తన దారిలోకి రాని, తన మాట వినని దేశాలపై విచక్షణారహితంగా వ్యాఖ్యలు చేయడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అలవాటుగా మారిపోయింది. అందుకే అమెరికా వాస్తవం చెబుతోందా లేదా అణు అంశాన్ని బూచిగా చూపి బెదిరించాలనుకుంటోందా? ఇరాన్లో తీవ్ర నిరసనలు చెలరేగుతుంటే అమెరికా ఆ మంటలతో చలి కాచుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం మనకు తెలుసు. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ఖరాఖండిగా చెబుతున్నా, మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ట్రంప్ను హెచ్చరిస్తున్నా అతను వదలట్లేదు, కవ్విస్తూనే ఉన్నారు. పైగా ఇరాన్ చాలా ప్రమాదకారి అని, అణు పరీక్షలు చేస్తోందని ఆరోపించారు. ఇరాన్తో శాంతి చర్చలు అంటూనే యుద్ధ నౌకల్ని మోహరింపజేసిన అమెరికా మాటల్ని ఇప్పుడు ఎవరూ నమ్మట్లేదు. ఈ దుస్థితికి కారణం ముమ్మాటికి అధ్యక్షుడు ట్రంపే. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా చైనాపై చేస్తున్న వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకోవాలా వద్దా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అణు ఆయుధాల పరీక్షకు సంబంధించిన విషయం కాబట్టి అంత తేలిగ్గా తీసి పారేయలేం. పైగా చైనా సైన్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ వాణిజ్య వేదికపై అగ్రరాజ్యం అమెరికాతో ధీటుగా పోటీ పడుతున్న చైనాను తక్కువగా అంచనా వెయ్యలేం. గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రహస్య అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ థామస్ జి డెనాన్నో సంచలన ఆరోపణలు చేశారు. 2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనా దళాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందగా 35 మంది కన్నా ఎక్కువ మంది చైనా సైనికులు మరణించినట్లుగా నివేదికలు వెలువడ్డాయి. ఈ ఘర్షణ జరిగిన కొద్ది రోజులకే చైనా రహస్య అణు విస్ఫోటన పరీక్షలు నిర్వహించిందని అమెరికా చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని అమెరికా అధికారి థామస్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. 2020 జూన్ 22న చైనా శక్తివంతమైన అణు పరీక్ష నిర్వహించింది. భూకంప పర్యవేక్షణ వ్యవస్థలు ఈ ప్రభావాన్ని గుర్తించకుండా ఉండేందుకు అణు పరీక్ష రహస్యాన్ని ప్రపంచం నుంచి దాచడానికి చైనా డీకప్లింగ్ విధానాన్ని అనుసరించిందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా, రష్యా మధ్య అణు ఒప్పందం గడువు అధికారికంగా ముగుస్తున్న సందర్భంలో ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో జరిగిన నిరాయుధీకరణ సమావేశంలో ప్రసంగించిన క్రిస్టోఫర్ బీజింగ్ లో పనిగట్టుకుని అణు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. చైనాలో అణ్వాయుధ విస్తరణ కాంక్ష నానాటికి పెరిగిపోతుందని, ఇది ప్రమాదకర ధోరణి అని క్రిస్టోఫర్ అభివర్ణించారు. చైనా అణు విధానంలో పారదర్శకత పాటించట్లేదని అన్నారు. అమెరికా తన అణు పరీక్ష కేంద్రాల్లో అనుమతించినట్లు చైనా అనుమతించట్లేదని అన్నారు. అయితే ఇదే సమావేశంలో పాల్గొన్న చైనా రాయబారి జియాన్సెన్ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు అణు పరీక్షలు ప్రారంభించేందుకు అమెరికా చెబుతున్న సాకుగా జియాన్ కొట్టిపారేశారు. చైనా అణుధోరణి వల్ల అధికంగా నష్టపోయేది ఇండియానా లేక అమెరికానా? అమెరికాకు కేవలం ఇతరులు అణు పరీక్షలు నిర్వహించరాదు, తన ఆధిపత్యానికి ఆటంకం ఏర్పడరాదు అన్న ఆలోచన మాత్రమే ఉందేమో. మరి భారత్ అలా కాదుగా. అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్ నివేదికల ప్రకారం చైనా అణు ఆయుధాల అభివృద్ధి వేగవంతం చేస్తోందని అనుమానాలు తలెత్తుతున్నాయి.
సంపూర్ణ అణు పరీక్షలు కాకపోయినా సబ్ క్రిటికల్ లేదా సిమ్యులేషన్ ఆధారిత పరీక్షలు జరుగుతున్నాయనే సూచనలు ఉన్నాయని అమెరికా వర్గాలు అంటున్నాయి. భారత్ ఇప్పటికే 2 అణుశక్తి దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది. చైనా అణు సామర్థ్యం పెరిగితే హిమాలయ సరిహద్దుల్లో వ్యూహాత్మక ఒత్తిడి పెరుగుతుంది. పాకిస్తాన్ కు సాంకేతిక మద్దతు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది భారత భద్రతా ప్రణాళికలను మరింత క్లిష్టంగా మారుస్తుంది. అయితే భారత్ ఈ పరిణామాలను చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించడం లేదన్నది వాస్తవం. ఇప్పటికే కొన్ని కీలక చర్యలు చేపట్టింది. అణు త్రిసేన భూ, జల, వాయు, న్యూక్లియర్ ట్రయాడ్ సామర్థ్యం బలోపేతం చేసుకుంటోంది. అగ్ని సిరీస్ దీర్ఘశ్రేణి క్షిపణుల్ని సమకూర్చుకుంటుంది. సముద్రంలో అణు జలాంతర్గాములు, అంతరిక్ష అణు నిఘా వ్యవస్థల్ని పటిష్టం చేసుకుంటోంది. ఈ చర్యలు చైనా అణు విస్తరణకు వ్యూహాత్మక సమాధానంగా భావించవచ్చు. బీజింగ్ అణు పరీక్షలపై అమెరికా ఆరోపణల్ని కేవలం 2 దేశాల మధ్య మాటల యుద్ధంగా మాత్రమే చూడలేం. ఇది ఆసియా భద్రతా నిర్మాణాన్ని ప్రభావితం చేసే కీలక అంశం. భారత్కు తక్షణ ప్రమాదం లేకపోయినా దీర్ఘకాలంలో సరిహద్దు ఉద్రిక్తతలు, అణు సమతుల్యత మార్పులు, ప్రాంతీయ కూటముల రాజకీయాలు వంటి సవాళ్లను ఎదుర్కోక తప్పదు. ఫలితంగా భద్రతా వ్యూహాలను మార్చే అవకాశం లేకపోలేదు.